జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో తాను ముఖ్యమంత్రిగా ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఉందో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం, ఆ కుంభకోణం కేసు చూచిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఉలిక్కిపడినాయి. 3,500 కోట్ల రూపాయల కుంభకోణమా అని ఉలిక్కిపడినాయి. నిస్సిగ్గుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం పాలసీని మొత్తాన్ని కనుమరుగు చేసి ఒక కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి స్థాపించి దాన్ని ఒక కేంద్రంగా పెట్టి ఈ మద్యం కుంభకోణానికి నాంది పలికినారు. నాసిరకం మద్యం విక్రయం, జే బ్రాండ్స్ ప్రవేశం, ఇక ఈ బ్రాండ్స్ తప్ప బ్రాందీ షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేరే అమ్మటానికి వీల్లేదు. ఏ బ్రాండ్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిందో బ్రాందీ షాపులకి, అందులో డైథైల్ టాయిలెట్ ఐసోఫ్లోరిక్ యాసిడ్, పైరోగలాల్ లాంటి విష పదార్థాలు ఆ జే బ్రాండ్స్లో ఉన్నదని చెప్పి ప్రయోగశాలల్లో చెప్పినా కూడా వినకుండా అవే ఎవరైతే మద్యాన్ని వినియోగిస్తారో వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకు అమ్మటం జరిగింది. ఈ 5 ఏళ్ల పాలనలో 30,000 మందిగా ఈ మద్యం విష పదార్థాలు, విష రసాయనాలు, హానికరమైన రసాయనాలు కలిగిన ఈ జే బ్రాండ్స్ మద్యం త్రాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయినారు. ఇవి సేవించటం వల్ల 35 లక్షల మంది కిడ్నీలు పోగొట్టుకున్నారు, లివర్ పాడైనాయి, కళ్ళు కనపడకుండా పోయినాయి, అచేతనంగా అయిపోయారు. ఎన్నో 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 తెలియని జబ్బులకు లోనైపోయి వాళ్ళందరూ కూడా పనికి రాకుండా అయిపోయారు, వికలాంగులుగా మారిపోయినారు. కారణం ఆనాటి ప్రభుత్వ అవినీతి, ఆనాటి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. ఎవరైపోతే మాకేంటి, ఈ మద్యం అలవాటు ఉన్న వాళ్ళ అలవాటును, వాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని నిషా ఎక్కించటమే లక్ష్యంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నిషా ఎక్కించటమే లక్ష్యంగా అమ్మకం సాగించడం వల్ల 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 లక్షల మందికి పైగా ఇంకా లెక్కలోకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తాగిన ప్రతి ఒక్కడు కూడా అనారోగ్యానికి గురి అయ్యారు. అవినీతే లక్ష్యం. 35,000 కోట్ల రూపాయలు అవినీతి. ఇంత అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి ఒకంత విచారణ చేసిన తర్వాత ఉలిక్కిపడినారు ముఖ్యమంత్రితో సహా పెద్దలందరూ కూడా. దీన్ని అంతు తేల్చవలసిందే, ఈ అవినీతి గుట్టు రట్టు చేయవలసిందే. వాళ్ళు పెట్టిన మద్యం పాలసీ ఏమిటి, ఈ విష రసాయనాలు కలిగిన జే బ్రాండ్స్ అమ్మకం ఏంటి, మొత్తం కూలంకషంగా దర్యాప్తు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 23 సెప్టెంబర్ 2024 23 సెప్టెంబర్ 2024న సిఐడి
ఒక కేసు రిజిస్టర్ చేసింది. కేసు రిజిస్టర్ చేసి సిఐడి దర్యాప్తు స్టార్ట్ చేస్తే ఉలిక్కిపడింది సిఐడి. ఏం జరుగుతుంది, ఏమిటి అవినీతి అంటే మనుషుల ప్రాణాలు లెక్కలేదా? మనుషుల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా? ధనార్జనే లక్ష్యమా? అవినీతి సొమ్ము కొల్లగొట్టుకోవటమే ప్రభుత్వ ఆలోచన అన్న దీని మీద ఉలిక్కిపడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెస్తే అప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి 5, 2025 ఒక సిట్ వేసింది. అమ్మో, 3,500 కోట్ల రూపాయలకు మించి కుంభకోణమా? ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారా? ఎంతమంది అనారోగ్యానికి గురైనారా? ఇది కూలంకషంగా దర్యాప్తు చేయాలి. సిఐడి దర్యాప్తు ఎలోన్ సరిపోదని చెప్పి ఒక సిట్ వేయటం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో ఆ సిట్ వేయటం జరిగింది. సిట్ దర్యాప్తు చేస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతోంది. సిట్ చాలా బ్రహ్మాండంగా దర్యాప్తు చేసింది. ఎవరి బెదిరింపులకి లొంగలేదు సిట్, ఎవరి ప్రలోభాలకి లొంగలేదు సిట్. దర్యాప్తే లక్ష్యంగా చట్టబద్ధంగా దర్యాప్తు చేయాలని ముందుకు వెళ్ళారు. సూత్రధారి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంతోమంది పెద్దలు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి గారికి సొంత మనిషి, సలహాదారు అతను. రాజ్ కసిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఆయనకు ఐటీ సలహాదారు. ఇఫ్ ఐఎమ్ రైట్, ఐటీ సలహాదారుడికి ఈ మద్యం, జేబ్రాన్స్ సరఫరా, ఆదాని డిస్టిలరీస్ వ్యవహారం మొత్తం కూడా ఆయనకిచ్చి ఆయన అరెస్ట్ అప్పుడు చెప్పడం జరిగింది. ఆయన, నువ్వేం చేస్తావో తెలియదు, కోట్లాది రూపాయలు సంపాదించాలి, ఆ డబ్బుని మనం రాజకీయ పురోగతికి ఉపయోగించాలని ఆయన చెప్పాడని, నేను ఆయన అనేది చివరిలో చెబుతా, ఆయన చెప్పారని ఈయన చేపట్టడం జరిగింది. రాజకసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాత ధనంజయ రెడ్డి గారు, కొన్ని పేర్లు చెబుతాను, ముఖ్యమైన పేర్లు చెబుతాను. ధనంజయ రెడ్డి గారు ఎవరు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో ఆయనే చీఫ్, ఆయనే ప్రధానమైన వ్యక్తి, ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ. అందులో చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ని రన్ చేసిన వ్యక్తి అతను. ఆయనకు తెలియకుండా ప్రభుత్వంలో దోమ కూడా కుట్టలేదు, ఈగ కూడా తిరగలేదు. ధనంజయ రెడ్డి గారికి తెలియకుండా ఆ ధనంజయ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేసింది.